butterflies, 'cause there's so many things left to explore. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ లాక్స్. ఈరోజు మనము శ్రీ కోటిలింగాల దేవస్థానానికి విజిట్ చేయడం జరిగింది. సో ముందు వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ మొక్కుబడి చెల్లించుకోవడానికి లింగ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు ఆనవాయితీగా. సో చాలామంది వాళ్ళ కోరికలు తీరగానే ఇక్కడ లింగ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు. సో మీకు ముందు దేవస్థానంకి ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం వీడియోలో చివరి దాకా చూడండి, తెలుస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ లాక్స్. ఈరోజు మనము కోలార్ డిస్ట్రిక్ట్ కమ్మసంద్ర విలేజ్ దగ్గర శ్రీ కోటిలింగేశ్వర దేవస్థానానికి అయితే విజిట్ చేసినాము. సో ప్రజెంట్ అయితే మనం టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఎవరైనా పూజ అభిషేకం చేయించే వాళ్ళైతే ఇక్కడ బయట అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ తులసి ఫేమస్ దేవుడికి పెట్టేది. సో ఇప్పుడు మీరు చూసాను వచ్చి ఇది టెంపుల్ ఎంట్రన్స్, మనం వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసినారా? సో ఈ టెంపుల్ ప్రిమిసెస్ మొత్తము మీకు ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా మీరు, ఇట్లా మరి సెల్ చేస్తూ ఉంటారు టెంపుల్ బయట మొత్తము. దర్శనం విషయానికి వస్తే మండే టు సండే ఉంటుంది. ఫ్రీ దర్శనం 9 AM to 10 AM ఉంటుంది. మళ్ళీ 7:30 PM to 8:30 PM. బట్ ఎప్పుడు వచ్చినా కూడా మ్యాక్సిమం దర్శనానికి అయితే అలో చేస్తారు. గర్భగుడి టైమింగ్స్ అది. నార్మల్ మీరు బయట 1 crore లింగాలు చూడాలంటే చూడొచ్చు. సో ఇది మనం వెళ్తాం వచ్చి ప్రజెంట్ ఇక్కడ టికెట్ తీసుకొని అయితే ఇంకా లోపలికి టెంపుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా చాలామంది ఉన్నారు మన ముందు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ టికెట్ తీసుకుందాము. 20 రూపీస్ ఉంటుంది మనకి పర్ హెడ్ దర్శనం టికెట్. సో తీసుకొని అయితే ఇంకా లోపల వెళ్ళొచ్చు. సో టెంపుల్ మొత్తం ఎంట్రన్స్లో చూడగానే ఈ సైడ్ ఆ సైడ్ ఇంకా లింగాలు కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో 1 crore లింగాలు ఉంటాయి ఈ టెంపుల్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఎటుపక్క ఏది చూసినా కూడా మీకు శివుడు లింగ స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది. అరౌండ్ 1 crore లింగాలు ఉన్నాయంట. అందుకే దీనికి కోటిలింగేశ్వర దేవస్థానం అని కూడా పేరు వచ్చిందంట. సో ఇక్కడ భక్త మంజునాథ, అప్పట్లో మనము మంజునాథ మూవీ చూసాం కదా. సో అది దానికి మెయిన్ బేస్ ఈ టెంపుల్ హిస్టరీనే. ఈ టెంపుల్లో రియల్గా జరిగిన స్టోరీనే తను తీసుకొని మనకి మూవీ తీసింది. అర్జున్, చిరంజీవి సార్ వీళ్ళు తీశారు కదా. సో ఇక్కడ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూడా వాళ్ళ నేమ్స్ మీద ఇక్కడ ఒక్కొక్క లింగం ప్రతిష్ఠించారు. మీరు కావాలంటే కూడా ఇక్కడ లింగం ప్రతిష్ఠించవచ్చు. కాస్ట్ మనకు అరౌండ్ 5,000 అట్లా అవుతుంది. మీ నేమ్ మీద, ఫ్యామిలీ మీద అంతా నీట్గా పూజలు జరిపించి మీ నేమ్ పైన లింగం ప్రతిష్ఠిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిది ఆ కార్యక్రమం చేసిన. చాలా హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి అయితే మాత్రము. సో ఇంకోటి ఏంటంటే బ్రహ్మదేవుడికి నార్మల్గా భూలోకంలో టెంపుల్ లేదు అనేసి శాపం ఉంది కదా. బట్ ఈ టెంపుల్లో మనకి త్రిమూర్తులు కనిపిస్తారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. భక్త మంజునాథ మూవీ అయితే ఆల్మోస్ట్ అందరూ చూసింటారు. సో ఆ మూవీలో అయితే మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్లేస్ గురించి మొత్తము. సో నిజంగానే జరిగిన విషయమే అది. మంజునాథ శర్మ అనేసి శైవ కుటుంబానికి చెందిన ఒక అతను ఉండేవాడు. శివుడిని అయితే నమ్మడుతాను. సో అలా ఇంకా మళ్ళీ ఏం జరిగింది ఏంటి ఎలా మారాడు అనేది మనకి మూవీలో తెలుస్తుంది. సో నిజంగా మొత్తం జరిగిన స్టోరీనే ఇది మొత్తం. ఇక్కడ ఇదే మంజునాథ దేవస్థానము, విష్ణు దేవస్థానం ఇది ఫస్ట్ మనం చూస్తూ ఉండేది. సో ఇక్కడ వచ్చి ఒక ట్రీ ఉంటుంది బయట మనకు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతుంది ఇక్కడ ప్రే చేసి థ్రెడ్ కడితే అని ఇక్కడ ప్రజల నమ్మకము. సో ట్రీ మొత్తం ఆల్మోస్ట్ థ్రెడ్స్ నిండిపోయింది చూడండి. సో ఇందాక మీరు చూసింది మెయిన్ గర్భగుడి, శ్రీ మంజునాథేశ్వర ఆలయము. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇటు పక్క రండి. సో ఈ టెంపుల్లో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ లింగాలు అయితే చాలా అద్భుతంగా అమర్చారు. ఈ ప్లేస్ మొత్తం 15 acresలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 15 acres కంప్లీట్గా శివలింగాలే ఉంటాయి. మంచి టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ కూడా. సో KGFకి దగ్గరగా బెంగళూరు చుట్టూ, ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి అయితే వస్తూ ఉంటారు. ఇది మెయిన్ ఆలయంలో పంచముఖ లింగం. ఇది 5 తలలు ఉంటాయి. ఎటుపక్క నుంచి చూసినా మనకి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. చాలా అద్భుతమైన లింగం ఇది మాత్రము, చాలా పవర్ఫుల్. సో ఇక రాహుగ్రహ పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రికి అయితే ఈ ప్లేస్ గురించి చెప్పనవసరం లేదు, మొత్తం భయంకరంగా ఉంటుంది. ప్లేస్ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకి హనుమాన్ కనిపిస్తున్నాడు చూడండి, హనుమాన్ టెంపుల్. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 5-6 టెంపుల్స్ చిన్నవి, ఇంకో 6 టెంపుల్స్ పెద్దవి ఉంటాయి. టోటల్ ఒక 11 టెంపుల్స్ ఉంటాయి డిఫరెంట్గా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దుర్గామాత, అయ్యప్ప స్వామి దేవస్థానము, హనుమాన్ దేవస్థానం. అట్లా చూడండి ఇక్కడ మీకు చూస్తున్నారు ఎట్లా కనిపిస్తున్నాయి లింగాలు మొత్తం ఎలా అమర్చారో. బాబా అసలు చూడండి ఎంత బాగుందో ప్లేస్ మొత్తం. ఎటు పక్క చూసినా, ఎంత దూరం చూసినా మనకు శివుడు లింగాలే కనిపిస్తూ ఉంటాయి. చాలా ఎక్సలెంట్ ప్లేస్ నిజంగా.
సో భక్త మంజునాథ అప్పుడు తన పాపాలు రియలైజ్ అయ్యి శివుని ఫస్ట్లో దూషించుంటాడు. సో ఆ దూషణకి కారణంగా తను మనసులో మొక్కుకొని తన పాపాలు పోవాలంటే ఇట్లా కోటి లింగ ప్రతిష్టనలు చేస్తే తన పాపం పోతుంది అని చెప్పి తనైతే ఈ దీన్ని పూనుకుంటాడు ఈ పని చేయాలనేసి. సో అలా స్టార్ట్ చేసినది ఇప్పుడు కోటిలింగాలు అయ్యాయి ఇక్కడ. సో కోటిలింగేశ్వర అనే పేరు కూడా వచ్చింది. సో చాలా అద్భుతమైన ప్లేస్ నిజంగా, ఖచ్చితంగా అందరూ వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ చాలా అతిపెద్ద శివలింగం మనకి దర్శనం ఇస్తుంది. సో 108 feet ఉంటుంది ఆ శివలింగము. మెయిన్ చాలామంది ఆ శివలింగాన్ని దర్శించుకునేకైతే వస్తారు. ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి మణికంఠుడి దేవస్థానము. సో ఈ నంది అయితే మనకి అరౌండ్ 35 feet హైట్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, శివుడికి ఎదురుగా నందీశ్వరుడు 35 feet హైట్ ఇది. సో శివుడు అయితే మనకి 108 feet ఉంటుంది ఇక్కడ. అతిపెద్ద శివలింగం ఇక్కడ. మొత్తం వాటర్ ఉంటుంది లోపల, వాటర్ ట్యాంక్ లాగా డిజైన్ చేశారు. అభిషేకం వాటర్ అని ఇక్కడ వాటర్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో చాలా ఎక్సలెంట్ ప్లేస్ చూస్తున్నారు కదా మీరు. సో చూసాను కదా, ప్లేస్ మొత్తం అయితే చాలా డివోషనల్గా, చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా చిత్తూరు డిస్టిక్ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అయితే మిస్ చేసుకోకండి. ఈ ప్లేస్ మాత్రము అద్భుతంగా ఉంటుంది నిజంగా. సో అన్ని టెంపుల్స్ ఒకే చోట దర్శించుకోవచ్చు వెళ్ళారంటే మాత్రము. సో ఈ లింగం అయితే స్పెషల్ అట్రాక్షన్ నిజంగా. 108 feet ఉంటుంది. మనం బాబా ఏమన్నా ప్లేస్ అసలు నిజంగా సూపర్ చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం కవర్ చేసి చూపించాను మీకు, చూడండి ఒకసారి. సో మీరు ఇంకా ప్రసాదం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ బయట తీసుకోవచ్చు. లడ్డు సెల్ చేస్తారు మనకి కావాలంటే. ఇంకా పిల్లల కోసం అయితే ఇది ఇంకా ఈ షాప్స్ అంతా ఉంటాయి, ఇది కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. సో చిల్డ్రన్ కోసం అని ఇంకా ఏ టెంపుల్లో చూసినా మనకి ఇవైతే కామన్గా కనిపిస్తూ ఉంటాయి కదా. సో ప్రసాదాలు వచ్చి ఇంకా ముందరే మనకి ఇస్తూ ఉంటారు, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ అన్ని టాయ్ కిడ్సే ఉంటుంది మొత్తము. కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి అయితే. ఊరికే అట్లా విజిట్ చేద్దామని ఇట్లా వచ్చాము ఈ సైడు, అన్ని చూపిద్దామని. ఇక్కడ చూడండి. ప్రసాదం అయితే లడ్డు దొరుకుతుంది, తీసుకోండి. చాలా బాగుంది, నేను ట్రై చేసినాను. సో ఇంకా టెంపుల్ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ అంతా ప్లేస్ మీకు చూపించాను. ఎలా ఉంది, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి కింద ఎలా అనిపించింది మీకు అనేసి. సో ఇంకైతే స్టార్ట్ అవుదాము. సో ప్లేస్ గురించి మాత్రం ఏం చెప్పడానికి లేదు నిజంగా. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది లోపలికి వెళ్ళి మరి దర్శనం చేసుకొని వస్తేనే. సో గర్భగుడి మంజునాథ ఆలయం కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఐస్ అంతా ఉంటుంది దేవుడికి, డిఫరెంట్గా అనిపించింది చూస్తే లింగం కూడా. సో మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా వెళ్ళి అభిషేకం కట్టే వాళ్ళు కూడా చేసుకోండి. రాహుకేతు పూజలు జరుగుతాయి, లింగ ప్రతిష్టలు చేయాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా ప్లేసెస్ తెలిసి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వెళ్ళి కవర్ చేస్తాను. సో వీడియో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైం విజిట్ చేసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.